చెన్నై నుంచి ముంబై వెళ్లే ఫ్లైట్ లో మళ్ళీ పొగలు. ఇన్నాళ్ళకి అర్థమైందండి అది ఆక్సిజన్ అట. ఎయిర్ హోస్టెస్ అయిపోయినా బాగుంటుందేమో. ఫ్లైట్ టికెట్ లేకుండా అన్ని దేశాలకి తిరిగేయచ్చు. నైట్ లో ఎవరు అలసిపోయి అందరూ వాలిపోయారు. ఇంకా 4 క్లిప్స్ తీసి నేను స్లీప్ వేసా. నాన్నకి ఫ్లైట్ లో పిచ్చగా నచ్చాయి. ఇంకా విండోలో తలపెట్టి నైట్ వ్యూ చూస్తున్నారు. చెన్నై నైట్ వ్యూ అదిరిపోయింది. ఇంకా చెన్నైలో కళ్ళు మూసి ముంబై వచ్చే వరకు తెరవలేదు. ఈ బ్రిడ్జ్ మీద గబగబా నడుచుకుని వెళ్ళిపోతే ముంబై ఎయిర్పోర్ట్ వచ్చింది. నిజంగా ఎయిర్పోర్ట్స్ అన్నిటిని భారతీయ సంస్కృతికి దగ్గరగా చేసిన వాళ్ళని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఇంత పెద్ద పాముకోళ్ళు చిన్నగా కనిపిస్తున్నాయి కానీ ఇది చాలా పెద్ద పాముకోళ్ళు అండి. అందంగా చిక్కిన రథాలు కూడా పెట్టారు. కరోనాట ఏదో బీర్ అనమాట. ఈ సమోసాలు 8,000 చెప్తారో అనుకున్నాను. 300 ఒక్కొక్కటి 150 అనమాట. ఇది ముంబై మసాలా శాండ్విచ్ అట. ఇదేమో పన్నీర్ టిక్కా శాండ్విచ్ అనమాట. ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి నెక్స్ట్ ఫ్లైట్ కి వెళ్ళిపోతాము. ఈ షాప్స్ లో బేరాలు లేవు కాబట్టి సరిపోయిందండి. లేకపోతే వీళ్ళతో ఇంగ్లీష్ లో బేరం ఆడడానికి డ్యూలింగో యాప్ లో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకోవాల్సిందే. డ్యూలింగో అనేది ప్రపంచంలోనే ఫ్రీ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ అండి. అబౌట్ సెక్షన్ లో దీని లింక్ ఉంటుంది, చూసేయండి.